జడ్జెస్ చేసిన బిహేవియర్ నాకైతే ఓవర్ అనిపించింది. అలాగే శ్రీముఖి ప్రవర్తించిన ఒకానొక టైంలో ఆమె ప్రవర్తన కూడా నాకు ఓవర్గానే అనిపించింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 గురించి ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. అగ్ని పరీక్ష 1కి వచ్చిన వాళ్ళే అగ్ని పరీక్ష 2 కూడా వచ్చారు. ఎవరంటే జడ్జెస్ మీకు తెలిసిన వాళ్ళే నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు మాధవి గారు, మన హోస్ట్ వచ్చి శ్రీముఖి గారు. ఓకేనా, వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకు జడ్జెస్ బిహేవియర్ ఓవర్గా ఉందని చెప్పానంటే ఉప్పల్ బాలు విషయంలో వీళ్ళు ప్రవర్తించిన తీరైతే నాకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా నవదీప్ గారు నీ వీడియోస్ చూసి ఫాలో చేసుకున్నారా లేదంటే కావాలని చేసుకున్నారా అని కొద్దిగా కిండల్ చేశారు అతన్ని. అదైతే నాకు నచ్చలేదు. ఏదో విధంగా ఆ ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేస్తేనే కానీ అతను ఫాలో చేసుకోరు. ఫస్ట్ పాయింట్, అతను టాలెంట్ లేకపోతే ఎవరు అతన్ని ఫాలో చేసుకోరనమాట. అది నిజం. ఇంకో పాయింట్, బిందు మాధవ్ గారు ఏమన్నారు, నువ్వు ట్రాన్స్జెండర్ అని అడిగారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్లాట్ఫామ్ కోట్ల మంది చూస్తూ ఉంటారు. అలాంటి ప్లాట్ఫామ్ మీద ఇలా అడగడం కరెక్టా అని నేను అడుగుతున్నా. నాకైతే పూర్తిగా నచ్చలేదు వీళ్ళు మాట్లాడింది. బిగ్ బాస్ టఫ్ గా సెలెక్ట్ చేయమంటారు అగ్ని పరీక్షలో, అది కరెక్టే. కానీ వాళ్ళ మనసుని దెబ్బతీసేలా మాట్లాడకూడదు అనేది నా భావన. మీరేమంటారు కామెంట్ చేయండి. సెకండ్ పర్సన్ ఎవరు అంటే రన్నింగ్ రాజా. అతను ఏం చేశాడంటే వచ్చిన వెంటనే ఇంట్రొడ్యూస్ చేసుకోకుండా శ్రీముఖి లాగా ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. ఇంతలో శ్రీముఖి హట్ అయిందా లేదా హట్ అయినట్టు నటించిందా అనేది నాకు తెలీదు. సో మీరే చెప్పాలి. ఆ కాసేపు తర్వాత జడ్జెస్ ఏమన్నారంటే నీ వల్ల శ్రీముఖి హట్ అయింది, నువ్వు శ్రీముఖిని కూల్ చేయాలా, ఫస్ట్ ఆమెని కూల్ చేయి అని చెప్పారు. ఇతను వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూల్ చేయడానికి వెళ్తుంటే నువ్వు దగ్గరకు వస్తే చెంప పగల కొడతా అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. వద్దు రావద్దు అన్న వరకు ఓకే, చెంప పగల కొడతా అనడం, నువ్వు బయటకు వెళ్తావా లేదా నన్ను బయటకు వెళ్ళిపోమంటావా అనడం అయితే నాకు నచ్చలేదబ్బా. ఈ జడ్జెస్ చేసిన మిస్టేక్స్ లో, హోస్ట్ చేసిన మిస్టేక్స్ లో ఇవి రెండు నాకైతే మైనస్ అనిపించింది. మిగతా విషయాలలో వాళ్ళు చేసిన జడ్జిమెంట్ కానీ హోస్టింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. పూర్తిగా చెప్తాను వినండి. ఇవన్నీ పక్కన పెడితే మంచి విషయాలు ఉన్నది ఇంట్లో చెప్తాను. ఈ ఎపిసోడ్ ఎలా పోయిందంటే అసలు బోరే కొట్టలేదబ్బా. నాకైతే పూర్తిగా చూశాను, అసలు ఎక్కడ బోర్ అనిపించలే. ఎడిటింగ్ కూడా ఫస్ట్ క్లాస్ గా చేశారనమాట. మీరు ఒకసారి చూడకపోతే ఒక్కసారి వెళ్ళి హాట్స్టార్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. నేను వీడియో లేట్గా పెడుతున్నా అంతే. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ శాలిని దమేరా గారు. ఆమె వచ్చిన తర్వాత కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె చేసింది. తర్వాత ఫిజికల్ గా చెక్ చేస్తాం అనేసి కొన్ని టాస్క్లు ఇచ్చారు. మెంటల్ గా కూడా చెక్ చేద్దాం అనేసి ఆమె ఐఫోన్ తీసుకొచ్చి చూపించారు. లాక్ ఓపెన్ చేసేయమని చెప్పారు, చేసి ఇచ్చింది. స్నాప్చాట్ చూడొచ్చా అని అడిగారు. సో కొంచెం డౌట్ తోనే వద్దు అని చెప్పలేక సరే అని చెప్పలేకుండా ఆలోచిస్తా ఉండింది. సర్లే అని చెప్పి తీసుకుని వచ్చి కింద పెట్టి నువ్వు ఇప్పుడు ఈ ఐఫోన్ ని పగలగొట్టేసి అన్నారు. ఆమె ఆలోచించకుండా పగలగొట్టేసింది. నాకైతే ఏంద్రా ఇప్పుడు సెలెక్ట్ అవుతుందా లేదా తెలియకుండానే పగలగొట్టామన్నారే, పాపం పోయింది ఐఫోన్ అనుకున్నా. సరే అది పక్కన పెట్టండి. సెకండ్ టాస్క్ ఏంటంటే షూస్ క్లీన్ చేయమన్నారు. అక్కడ షై అయింది. ఫోన్ పగలగొట్టేదని కూడా ఆలోచించకుండా ఉండే ఆమె షూస్ క్లీన్ చేయమంటానే కొంచెం షై అయింది. అయినా సరే ఇలా చేసింది. చెప్తే ఎట్లాగానే మనం బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలని చేసింది అనమాట. అదైతే ఓకే. ఫస్ట్ వచ్చేటప్పుడే చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు ఇద్దరిని గారుతో పిలిచింది. నవదీప్ గారిని, బిందు మాధవి గారిని గౌరవం పెట్టి రెస్పెక్ట్ పిలిచింది. అభిజిత్ మాత్రం అభిజిత్ అని చెప్పింది. ఎందుకో లాస్ట్ లో చెప్తా అని చెప్పి స్టాప్ చేసింది. సో అక్కడ వాళ్ళు అక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేసింది అనమాట, ఇంప్రెస్ చేసేదానికి. ఇంకో పాయింట్, షూని క్లీన్ చేసేటప్పుడు గుడ్డతో క్లీన్ చేయకుండా వెళ్ళి నీళ్ళలో ముంచేసింది డైరెక్ట్ గా. తొందరగా చేసేయాలనా లేదంటే చేయడం ఇష్టం లేకనా నాకైతే తెలియదు, అలా చేసింది. వీళ్ళు పాయింట్ నోటీస్ చేశారు ఎందుకు అలా చేసామని. సరే తెలియదు అనుకోవచ్చు, తెలిసి కావాలని చేసింది అనేసి కూడా అనుకోవచ్చు, అది విషయం. ఇంకో పాయింట్ ఏంటంటే ఫైనల్ గా శాలిని గారిని అయితే ఇద్దరు అయితే సెలెక్ట్ చేశారు. ఎవరెవరంటే అభిజిత్ గారు, నవదీప్ గారు సెలెక్ట్ చేశారు. బిందు మాధవ్ గారు అయితే రెడ్ ఫ్లాగ్ చూపించేశారు ఫైనల్ గా ఇద్దామని. అంటే ఆప్షన్ గా పెట్టుకున్నారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ గా ఉండింది శాలిని దమేరా గారే. ఫస్ట్ ఎపిసోడ్ లో సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయింది శాలిని దమేరా గారు. ఓకేనా, ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అభి శాంగర్ అని ఒక అతను వచ్చాడు, ఏదో పాట పాడాడు. కాసేపు తర్వాత అతన్ని రిజెక్ట్ చేసి పంపించేశారు, అతను ఓవర్. థర్డ్ పర్సన్ ఎవరంటే సింగర్ ఝాన్సీ. ఈమె గురించి ఖచ్చితంగా చెప్పాలబ్బా. ఈమె చూస్తానే నాకు పల్లవి ప్రశాంతే గుర్తొచ్చాడు. ఎందుకంటే అతను రైతు బిడ్డ, ఈమె కూడా రైతు బిడ్డే. ప్రెసిడెంట్ కూడా ఆమె రైతు వ్యవసాయం గురించే చేస్తా ఉంది వీడియోస్. సో అందుకు గుర్తొచ్చాడు అనమాట. ఆమె టాలెంట్ ఏంటంటే సాంగ్స్ పాడుతూ ఉంది, బాగా పాడుతూ ఉంది. రైతు గురించి పాడుతూ ఉంది, గ్రామంలో ఉండే పాటల గురించి పాడుతూ ఉంది అనమాట. సో ఆమె కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆమె సెలెక్ట్ చేశారా అనుకున్నా, లాస్ట్ కి ఒకరు మాత్రం చేయకుండా హోల్డ్ లో పెట్టారు సెకండ్ రౌండ్ కి. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడు శాలిని దమేరా గారు సెలెక్ట్ అయినారు సెకండ్ రౌండ్ కి.
సింగర్ ఝాన్సీ గారు కూడా సెలెక్ట్ అయినారు. ఇద్దరు సెలెక్ట్ అయినారు అనమాట ఈ రోజు ఎపిసోడ్ లో. నెక్స్ట్ కంటెస్టెంట్ దెబోరా గారు. ఆమె స్టేజ్ పైనకి వచ్చిన తర్వాత ఆమె ఇంట్రడ్యూస్ చేసుకునింది. ఆమె ఒక మోడలింగ్ అంట. మోడలింగ్ అని చెప్తానే ర్యాంప్ వాక్ చేసి చూపించమన్నారు. చేసి చూపించింది చక్కగా. అన్ని అయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. అడిగేటప్పుడే కొన్ని ఆమెలో నుంచి మాటలు తడబడ్డాయి. ఏదంటే లుక్స్ కోసం కూడా వస్తారు అనేసి చెప్పేసింది అనమాట. అది పాయింట్ నోట్ చేసుకొని లుక్స్ కోసం వస్తారా అనేసి బిందు మాధవ్ గారు అడిగితే లుక్స్ కోసం వెళ్తారా అని అనేటప్పుడే నవదీప్ గారు కింద దిగి టిష్యూ పేపర్ తీసుకెళ్ళిపోయారు. నవదీప్ గారు ఎందుకు వచ్చారో తెలుసా అని అడిగితే నా మేకప్ తీసేయడానికే కదా. ఎస్, కరెక్ట్ క్యాచ్ చేశారు. షార్ప్ ఉందని చెప్పి టిష్యూ పేపర్ ఇచ్చి క్లీన్ చేపిస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఏమైందంటే దాని కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని వాళ్ళే చెప్పేశారు. మొహం మీద చెప్పేశారు. అప్పుడు నిజంగానే ఆ కాన్ఫిడెన్స్ తగ్గుతూనే వచ్చేసింది. ఫైనల్ గా రిజెక్ట్ చేసి పంపించేశారు. దెబోరా గారి తర్వాత ముగ్గురు కంటెస్టెంట్స్ వచ్చారు. రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఫైనల్ గా వచ్చాడయ్యా హీరో. ఎవరంటే మిథిలేష్ రెడ్డి. మదనపల్లి నుంచి వచ్చాడంట. మదనపల్లి అంటేనే బిందు మాధవ్ గారికి మా ఊరు అనేసి కనెక్ట్ అయిపోయింది. ఫైనల్ గా అతను ఒక బాడీ బిల్డర్. బాడీ బిల్డర్ అంటేనే ఇంకా బాడీ చూపిస్తామని అడిగారు అనమాట జడ్జెస్. వెంటనే షర్ట్ తీసి అతని పోజులు చూపించాడు. సో ఇంప్రెస్ అయ్యారు అనమాట జడ్జెస్ బాడీని చూసి. ఫస్ట్ పాయింట్ జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు. శ్రీముఖ్ గారు కూడా ఇంప్రెస్ అయిపోయారు. బాగా కండలు పెంచున్నామని నవ్వుకుంటా ఉన్నారు చూసి. తరువాత అతనే అడిగాడు, నాకు ఏదైనా టాస్క్ అని అడగకముందే పుషప్స్ చేసేదని అతనే అడిగాడు. ఓకే చేయమని చెప్పారు. చేయమని చెప్తే నా మీద ఏదైనా వెయిట్ పెట్టండి అని అడిగాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెయిట్ ఏం పెట్టేది, శ్రీముఖ్ గారిని పెట్టేది అని అన్నాడు అనమాట నవదీప్. అవసరం లేదు, నాకు వేరే ఏదైనా వెయిట్ పెట్టండి అప్పుడే కొంచెం బాగుంటది చూసేదానికి అని చెప్తే నవదీప్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం కదా ఆ రింగ్స్ ఉంటే తీసుకెళ్లి పైన పెట్టాడు అనమాట. 40 kg పెట్టాడు. 40 kg పెడితే కూడా అతను పుషప్ చేశాడు. అంటే అతనికి అలవాటైనా చూపించాడు అనమాట. అంటే ఎందుకు ఫిజికల్ గా టాస్క్ ఆడగలను అని నిరూపించుకునేదానికి. ఫిజికల్ గా ఆడతాను, నేను మెంటల్ గా కూడా బాగున్నాను అనే దానికి చెప్పేదానికి ప్రతి దానికి టకా 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 టైం సెన్స్ తో కరెక్ట్ గా బదులు చెప్పాడు అనమాట ప్రతి దానికి. నేనైతే నిజంగా అతను మాట్లాడిన తీరికి కానీ అతను చేసిన దీనికి కానీ నేనైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్తాను. ఫస్ట్ సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే మిథిలేష్ రెడ్డి. 15 మందిలో ఒకరు సెలెక్ట్ అయ్యారనమాట ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ లో. సెకండ్ రౌండ్ కూడా వెళ్ళినది ఎవరంటే షాలిని తమేరా గారు, సింగర్ ఝాన్సీ గారు. వీళ్ళిద్దరూ సెకండ్ రౌండ్కి వెళ్ళారు. సో దాంట్లో కూడా వాళ్ళు పరీక్షించుకోవాలన్నమాట వాళ్ళ టెస్ట్ ని. ఇదనమాట జరిగిన ఈ రోజు ఎపిసోడ్. ఎలా ఉందో చెప్పండి, మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఫైనల్ గా ఒకటి చెప్తున్నానండి, ఇదే నా ఫస్ట్ రివ్యూ అనమాట బిగ్ బాస్ గురించి. ఎలా ఉందో కామెంట్ చేయండి, మిస్టేక్స్ ఉంటే కూడా సరి చేసుకుంటాను నేను. సో ఫస్ట్ వీడియో కాబట్టి తడబడినా కొంచెం అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. ఓకే, బాయ్.